హాయ్ బ్యాచిలర్స్ కూడా సింపుల్గా మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? అయితే వీడియో చూసేయండి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ తీసుకొని దాన్ని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక టమాటా తీసుకొని దాన్ని కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అలాగే ఒక 5-6 జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి 1 టీ స్పూన్ కొబ్బరి పొడి వేసుకోవాలి. ఇది చల్లారాక మిక్సీ జార్ తీసుకొని మనం దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర, 4 లవంగాలు, ఒక చెక్క ముక్క వేసుకోవాలి. అలాగే ఇందాక కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక ఇందాక మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇందులో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి. అప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. ఇప్పుడు మటన్లో నుంచి వాటర్ వస్తుంది కదా, ఈ వాటర్ వచ్చాక ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన వచ్చేంత వరకు పొయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తగినంత కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అలాగే ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకొని మూత పెట్టేసి ఒక మీడియం ఫ్లేమ్లో 4-5 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ముక్క అయితే ఉడికిపోతుంది. గరం మసాలా వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతేనండి, ఎంతో సింపుల్గా ఉండే మటన్ కర్రీ మీరు కూడా చేసేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్